శాంతి. ఈరోజు మురళీ డేటు 18 జనవరి 2024. పితాశ్రీ గారి పుణ్య స్మృతి దినాన వినిపించేందుకు బాబ్దాదా యొక్క మధురమైన మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చెయ్యాలి అనే ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆశ ఉంటుంది. నా పిల్లలు యోగ్యులుగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అనేది ఇది తండ్రి యొక్క కోరిక. ఓం శాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖంలో కూర్చుని మాకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, లేక జ్ఞాన డ్యాన్స్ చేయిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డ్యాన్స్ ద్వారా మీరు దేవతల వలె సదా సుఖీలుగా మరియు హర్షితముగా ఉంటారు. భగవంతుణ్ణే అనంతమైన తండ్రి లేక విశ్వ రచయిత అని అంటారు. తండ్రి మా కొరకు స్వర్గం యొక్క బహుమతిని తీసుకుని వచ్చారు అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారే రచయిత, స్వర్గానికి యజమానులుగా చేసేందుకు బాబా ఇప్పుడు మనకు రాజయోగమును నేర్పిస్తున్నారు. వారు చెప్తున్నారు, తండ్రిని మరియు విశ్వ యాజమానత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన పెద్ద ప్రపంచమునే రచిస్తారు. పిల్లలైన మీకోసం పూర్తి విశ్వమే ఒక ఇల్లు, అనగా పాత్రను అభినయించే స్థానము. బేహద్దు తండ్రి వచ్చి బేహద్దు విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు, అదే స్వర్గము. కనుక పిల్లలు ఇలాంటి తండ్రికి ఎంతగా ధన్యవాదాలు తెలియచేయాలి. విశ్వరచయిత అయిన తండ్రి ఇప్పుడు డైరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను, కావున మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి అని బాబా అంటున్నారు. మీ నడవడిక ఎలా ఉండాలి అంటే అందరూ వీరు దేవతల వలె ఉన్నారు అని అనాలి. దేవతలు ప్రసిద్ధమైన వారు, వీరి స్వభావం పూర్తిగా దేవతల వలె ఉంది అని, పూర్తిగా మధురమైన శాంత స్వభావం కలవారు అని అంటారు. ఇలాంటి పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వస్తారు. కనుక మీరు బాబాకు ఎంత సహయోగులుగా అవ్వాలి. మీ అంతటా మీరే సేవలో నిమగ్నం కావాలి. అంతేకాని నేను చాలా అలసిపోయాను, నాకు సమయం లేదు ఇలా అనకూడదు. సమయానికి అన్ని పనులు చేయడంలోనే కళ్యాణం ఉంది. యజ్ఞసేవ యొక్క బహుమతిని శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడిక చూసినప్పుడు తండ్రి బలిహారం అవుతారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన సంపాదన చేసుకుంటారు. మీరు పదమాపతులుగా అవుతారు. బాబా మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేస్తారు. తండ్రి మిమ్మల్ని ఎంత తరగని ఖజానాతో నింపుతారు అంటే అది 21 జన్మలు కూడా మీ తోడుగానే ఉంటుంది. అక్కడ దుఃఖము అనే పేరే ఉండదు. ఎప్పుడు కూడా అకాల మృత్యువు జరగదు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు కూడా. ఇక్కడ ఎంతగా మృత్యు అంటే భయం ఉంటుందో చూడండి, ఏడుస్తూ ఉంటారు కూడా. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త ప్రపంచంలో మళ్ళీ మేము రాకుమారులుగా అవుతాము అని మీకు చాలా సంతోషం ఉంటుంది. ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగిస్తూ ఉండండి. ఈ దేహాన్ని కూడా మరిచిపోతూ వెళ్ళండి. ఆత్మలైన మనం ఎంత స్వతంత్రులమో, కేవలము ఒక తండ్రి తప్ప మరెవ్వరి స్మృతి రాకూడదు. జీవిస్తూ కూడా మరణావస్థలో ఉన్నవారి వలె ఉండాలి. ఈ ప్రపంచము నుండి మరణించినట్లుగా ఉండాలి. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అని కూడా అంటారు. ఒడిలోనికి రానే వచ్చేసాము అనే అభ్యాసం చేయండి. ఒక్కరి స్మృతిలో శరీరం అంతమవ్వడాన్ని ఏకాంతము అని అంటారు. మధురమైన పిల్లలు, ఇలాంటి ఉన్నతమైన చదువును చదివించేవారు ఎవరు మీకు తెలుసు కదా. ఈ చైతన్యమైనటువంటి డిబ్బీలో చైతన్యమైనటువంటి వజ్రం కూర్చుని ఉన్నారు.
అంటే బ్రహ్మ తనువులో శివబాబా కూర్చుని ఉన్నారు. వారే సత్ చిత్ ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడవాలి, శాంతిగా ఉండాలి, చదువును చాలా బాగా చదువుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. క్షణక్షణము ఈ బ్యాడ్జ్ను చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వము గుర్తొస్తాయి. ఎవ్వరూ మురళిని మిస్ చేయకూడదు. బాబా చాలా ప్రేమతో అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ పైన మీరు దయ చూపించుకోండి. బాబా యొక్క ఏ ఆజ్ఞను కూడా ఉల్లంఘన చేయకూడదు. సువాసన కలిగిన పుష్పాలు తమ వైపు ఆకర్షిస్తాయి. ఎవరెలా ఉన్నారో అలాంటి సర్చ్లైట్ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సువాసన కలిగిన గుణవంతులైన పిల్లలను చూసి ప్రేమలో, సంతోషంలో నయనాలు చెమ్మగిల్లుతాయి. వారికి ఏదైనా కొద్దిగా కష్టం వచ్చినా తండ్రి వారికి సర్చ్ లైట్ ఇస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మీరు ఎలాంటి ఆశను కూడా ఉంచుకోకూడదు. ఇప్పుడైతే ఒక శ్రేష్టమైన ఆశనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు మేము సుఖధామానికి వెళ్ళాలి అని. ఎక్కడ ఆగిపోకూడదు, ఏమీ చూడకూడదు, సదా ముందుకు నడుస్తూనే ఉండాలి. ఒక్కరి వైపే చూస్తూ ఉంటే అచంచలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్తం అవ్వవలసిందే. దీని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ సమయంలో అత్యధికంగా ప్రకృతికి కోపం వస్తుంది అని బాబా అంటున్నారు. కనుక అంతటిని సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుంది అని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచం అంతటిని కూడా ముంచేస్తుంది. భూకంపాలలో ఇండ్లు మొదలైనవన్నీ పడిపోతాయి. అనేక ప్రకారాలుగా మరణిస్తారు. అయితే ఇదంతా కూడా డ్రామా ప్లాన్ అనుసారముగా తయారైపోయే ఉంది. ఇందులో ఎవ్వరి దోషము లేదు. వినాశనమైతే జరగాల్సిందే. కనుక ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించండి. మీరైతే మీ సర్వస్వాన్ని ఇన్ష్యూర్ చేసుకున్నారు కనుక మీకు ఏ ప్రకారమైన చింత లేదు. మీదంతా సఫలమవుతూ ఉంది. ఇప్పుడు మీరు వాహ్ సద్గురువు వాహ్ అని అంటారు. వారు మనకి మార్గాన్ని చూపించారు. వాహ్ భాగ్యము, వాహ్ వాహ్ డ్రామా వాహ్. మీరు మా 2 పిడికిళ్ళ బియ్యం తీసుకుని దానిని 100 రెట్లు చేసి సురక్షితంగా భవిష్యత్తులో మాకు రిటర్న్ ఇస్తారు అని అంటారు. ఇలా మీరు తండ్రికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియచేస్తారు. కానీ ఇందులో కూడా పిల్లలకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి కదా. పిల్లలకు లెక్కలేనంత జ్ఞానధనం లభిస్తూ ఉంటుంది కనుక అపారమైన సంతోషంలో ఉండాలి. హృదయము శుద్ధముగా ఉంటే ఇతరులను కూడా శుద్ధముగా చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయం కూడా శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యే మరియు ఇతరులను యోగులుగా తయారు చేసే అభిరుచి ఉండాలి. ఒకవేళ దేహం పైన మోహం ఉంటే, దేహాభిమానం ఉంటే మా స్థితి చాలా కచ్చాగా ఉంది అని అర్థం చేసుకోండి. దేహీ అభిమానులుగా ఉండే పిల్లలు సత్యమైన వజ్రాలుగా అవుతారు. కనుక ఎంత వీలైతే అంత ఎక్కువగా మీరు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసమును చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా అనే పదము అన్నింటికంటే చాలా మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పలపై కూర్చోబెట్టుకుని తనతో పాటు తీసుకుని వెళ్తారు. ఇలాంటి తండ్రి స్మృతి యొక్క నశలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషంలో శీతలముగా అయిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా బాబాను అనుసరించండి.
సుఖమును ఇచ్చేవారిగా అవ్వండి. తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా చెయ్యాలి అనే ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆశ ఉంటుంది. పిల్లలు యోగ్యులుగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అనేదే తండ్రి యొక్క కోరిక. పిల్లలైన మీకు ఇప్పుడు డ్రామా రహస్యం గురించి కూడా తెలుసు. తండ్రి మీకు నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల యొక్క సమాచారం అంతటినీ వినిపిస్తున్నారు. ఇప్పుడు నేను కొత్త ప్రపంచంలో వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాను అని ఆత్మ అంటుంది. మనం స్వర్గంలో వెళ్ళేందుకు తప్పకుండా యోగ్యులుగా అవుతాము. స్వయం యొక్క మరియు ఇతరుల కళ్యాణం చేస్తాము. మంచిది. తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమును ఇవ్వాలి. తండ్రికి కుడి భుజముగా అవ్వాలి. ఇలాంటి పిల్లలే తండ్రికి ప్రియముగా అనిపిస్తారు. శుభకార్యంలో కుడి చేతినే ఉపయోగిస్తారు. కనుక తండ్రి చెప్తున్నారు, ప్రతి విషయంలో కూడా రైటియస్గా అవ్వండి. ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచము నుండి కూడా మీరు మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానము. వృత్తి, వ్యాపారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణిస్తే ఊరికే మీ నాశనాన్ని మీరే చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే మీరు చాలా సంపన్నముగా అవుతారు. దేహాభిమానంలోకి వచ్చారు అనుకోండి, అంత నాశనమైపోతుంది. ఆత్మాభిమానులుగా అయితే సంపన్నముగా అయిపోతారు. ధనము కొరకు కూడా చాలా అత్యాశను ఉంచుకోరాదు. ఆ చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. అంతా తండ్రికి అర్పించి మా శ్రీమతమును ఎంతవరకు అనుసరిస్తున్నారని బాబా చూస్తారు. ప్రారంభంలో బ్రహ్మ బాబా కూడా ఎంత ట్రస్టీగా అయ్యి చూపించారు కదా. సర్వస్వము ఈశ్వరార్పణ చేసి ట్రస్టీగా అయిపోయారు. కేవలం ఈశ్వరుని కార్యములోనే ఉపయోగించాలి. విఘ్నాలతో ఎప్పుడూ కూడా భయపడకూడదు. ఎంత వీలైతే అంతా తమ సర్వస్వాన్ని సేవలో సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు అవ్యక్త మహావాక్యాలు. రివైజ్ డేటు 15/4/74. అందరూ ఉన్నతి వైపుకు వెళ్తూ ఉన్నారా? సదా లగ్నంలో మగ్నము మరియు విఘ్న వినాశకులు, ఈ రెండు గుర్తులు కూడా అందరికీ అనుభవంలోకి వస్తూ ఉన్నాయా? విఘ్న వినాశకులుగా అయ్యేందుకు బదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుండి మీరు క్రిందికి అయితే రావడం లేదు కదా. అనేక ప్రకారాలుగా వచ్చే తుఫాన్లు మీ బుద్ధిలో తుఫానును ఉత్పన్నం చేయడం లేదా? ఎవరి ద్వారానైనా బహుమతి లభిస్తే బుద్ధిలో అలజడి జరగదు, కానీ ఇంకా ఉల్లాసంగా అనిపిస్తుంది కదా. ఇదే విధంగా వచ్చిన తుఫాన్లు మీ ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా? ఒకవేళ తుఫానును తుఫానుగా భావించారు అనుకోండి, అది అలజడి అవుతుంది. బహుమతిగా భావించి అనుభవం చేస్తే తద్వారా ఉల్లాసము మరియు ధైర్యము చాలా పెరుగుతాయి. ఇదే ఎక్కే కళకు గుర్తు. భయపడేందుకు బదులు ఈ పరీక్షలు అనే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం యొక్క కొత్త కొత్త రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. ఎందుకంటే అలజడి లోపల రత్నాలే ఇమిడి ఉన్నాయి. పైపైన అనగా బాహ్యముఖత యొక్క దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అలజడి కనిపిస్తుంది లేదా అలజడి అనుభవం అవుతుంది. కానీ అవే విషయాలను అంతర్ముఖత దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అనేక రత్నాలు
అంటే అనేక రకాలైనటువంటి జ్ఞానరత్నాలు అనగా పాయింట్లు ప్రాప్తి అవుతాయి. ఒకవేళ ఏదైనా విషయాన్ని చూస్తూ లేక వింటూ ఆశ్చర్యం అనుభవం అయితే ఇది కూడా అంతిమ స్థితి అయితే కాదు. ఇలాగైతే జరగకూడదు. డ్రామా జ్ఞానం ఉంటున్నా ఒకవేళ ఇలాంటి సంకల్పం ఉత్పన్నమైతే దీనిని కూడా అలజడి యొక్క అంశము అనే అంటారు. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే అలజడి ఉంది అనే అర్థము. విఘ్నాలు రావడం ఎంత అవసరమో అంత విఘ్న వినాశక స్థితిలో ఉండడం కూడా అవసరము. ఇదే హర్షితముగా ఉండేందుకు సాధనము. నథింగ్ న్యూ. బాబా అంటున్నారు ఇదేమి కొత్తది అయితే కాదు, ఇదే అంతిమ స్థితి. ఒకవేళ ఏదైనా అలజడి కలిగించే పని చేసినప్పుడు మరియు అలాంటి పాత్రను అభినయించినప్పుడు సాగర సమానముగా భలే పైకి అలజడి కనిపిస్తున్న అనగా కర్మేంద్రియాల అలజడిలోకి వస్తున్న స్థితి మాత్రం ఎలా ఉండాలి అంటే ఇదేమి కొత్తది కాదు అనేటట్లు ఉండాలి. స్థూలమైన సాగరము 2 రూపాలను చూపిస్తున్నప్పుడు మాస్టర్ జ్ఞాన సాగరులు ఇలాంటి రూపాన్ని ఎందుకు చూపించలేరు? ప్రకృతి దీనిని పురుషుని నుండి కాపీ చేసింది. మీరైతే పురుషోత్తములు కదా. ప్రకృతి తన యోగ్యత చూపించినప్పుడు మరి పురుషోత్తమ ఆత్మలైన మీరు చూపించలేరా? ఇప్పుడు సమయము అతివైపుకు వెళ్ళిపోతుంది. అన్ని వైపులా అతి కనిపిస్తుంది. అతి అంతిమానికి గుర్తు. ప్రకృతి సమాప్తి వైపుకు అతిలోకి వెళ్ళే కొలది సంపన్నముగా అయ్యే ఆత్మల ఎదురుగా ఇప్పుడు పరీక్షలు మరియు విఘ్నాలు కూడా అతి యొక్క రూపంలోనే వస్తూ ఉంటాయి. కనుక ఇంతకు ముందు ఇది లేదు, ఇప్పుడు ఇది ఎందుకు ఉంది అని ఆశ్చర్యపడకండి. అసలు ఏ విషయంలో కూడా ఆశ్చర్యార్థకం అనేది రాకూడదు. చివరి పరీక్షలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ప్రశ్నార్థక రూపంలో వస్తాయి. అప్పుడే కదా పాస్ అయ్యేది లేక ఫెయిల్ అయ్యేది తెలిసిపోతుంది. కోరుకోకపోయినా బుద్ధిలో ప్రశ్నలను ఉత్పన్నం చేసే విషయాలు వస్తాయి. ఇదే మీ పరీక్ష. అంతేకాక ఇది 1 సెకండ్ యొక్క పరీక్ష. ఎందుకు అనే సంకల్పం చంద్రవంశం యొక్క క్యూలో నిలబెడుతుంది. కనుక ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం నిరంతరముగా ఉండాలి. సమస్య అనే సీటును సంభాళించడంలో మునిగిపోకూడదు. కానీ సీటు పైన కూర్చుని కూడా మీరు సమస్యను ఎదుర్కోగలగాలి. ఇప్పటి వరకు సమస్య అనే సీటును గుర్తు ఇప్పిస్తూ ఉంది. విఘ్నం వచ్చినప్పుడు విశేషంగా యోగం చేస్తారు, బట్టి చేస్తారు. దీని ద్వారా శత్రువే శస్త్రాలను గుర్తు చేస్తున్నాడని స్వతహాగా మరియు సదా స్మృతి ఉండడం లేదు అని రుజువవుతుంది. మీరు నిరంతర యోగుల లేక అంతరం ఉండే యోగుల? మీకు నిరంతర యోగులు అనే టైటిల్ ఉంది కదా. శత్రువు రానే రాకూడదు, సమస్య ఎదిరించరాదు. సోలము నుండి ముళ్ళుగా అవ్వడము కూడా అంతిమ స్థితి కాదు. ముళ్ళును కూడా మీ సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తం చేయగలగాలి. ఇదే అంతిమ స్థితి. ఇలాంటి లక్ష్యం ఉంచుకుని మీ స్థితిని ఎక్కే కళవైపు ముందుకు తీసుకుని వెళ్తూ ఉండండి. పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేయడం వరకు యథాశక్తి నెంబర్ వారీగా చేరుకున్నారు. ఇప్పుడు అంశము మరియు వంశము కూడా సమాప్తమయ్యేంత వరకు చేరుకోవాలి. మీరందరూ ధైర్యంతో, ఉల్లాసంతో మరియు సదా సర్వుల సహయోగులుగా ఉంటూ నడుస్తున్నారు. కలిగి ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకు, పరివర్తన చేసేందుకు, మాయకు వీడ్కోలు ఇచ్చేందుకు సంఘటితంగా అనగా చుట్టిముట్టి ఉన్నారు కదా. మీ ముట్టడి దృఢంగా ఉందా లేక మధ్య మధ్యలో ఎవరైనా డీలా అవుతున్నారా? లేక అలసిపోతున్నారా? లేక నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారా? ముందుకు వెళ్ళరాదు, వెనుకకు వెళ్ళరాదు.
ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉండిపోవాలి అనే పాఠాన్ని అయితే పక్కా చేసుకోలేదు కదా. సమయము ముందుకు తోస్తే నడుస్తాములే అని అనుకుని ఎక్కడి వారు అక్కడే ఆగిపోలేదు కదా. ఎవరైనా ఏదైనా ఆధారం ఇస్తారని ఎదురు చూస్తూ అలాగే నిలబడిపోలేదు కదా. ఇలాంటి స్థితి ఉంది అనుకోండి, వారిని ఏమంటారు? దీనినే అంగదుని స్థితి అని ఏమైనా భావిస్తున్నారా? ఒకవేళ ఇలా ఆగిపోతే చివర వచ్చేవారు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎప్పుడైనా పర్వతాలపైన మంచు పడి గడ్డ కట్టి దారి మూసుకుపోయిందనుకోండి, ఆ మంచును కరిగించేందుకు లేక దానిని ఆ ప్లేస్ నుండి తొలగించేందుకు పురుషార్థం చేస్తారు. ఇక్కడ కూడా ఒకవేళ మంచుగడ్డ కట్టినట్లు ఉండిపోతే యోగము అనే అగ్ని చాలా తక్కువగా ఉంది అని రుజువవుతుంది. యోగ అగ్నిని తీవ్రం చేస్తే మార్గము స్పష్టమైపోతుంది. ధైర్యము మరియు ఉల్లాసం యొక్క పాయింట్లు ఏవైతే మీకు లభించాయో వాటిని బుద్ధిలో పరుగు తీస్తే మార్గము కూడా చాలా స్పష్టమైపోతుంది. పురుషార్థ వేగంలో అంగదుని సమానముగా అవ్వండి. మాయతో ఓడిపోవడంలో అంగదునుగా అవ్వకండి, కానీ విజయులుగా అయ్యేందుకు అంగదునుగా అవ్వండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా పాలన తీసుకునేవారు, విశ్వాన్ని పాలన చేసేవారు, విష్ణు కులము యొక్క శ్రేష్ఠ ఆత్మలు, ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలు, విశ్వం ముందు సాక్షాత్ మూర్తులుగా ప్రసిద్ధమయ్యే ఆత్మలు, యోగయుక్త ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఈరోజు వరదానము: సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణగా అవ్వండి. సారాంశము: బ్రహ్మబాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ కూడా ఏకాంతవాసిగా అయిపోయేవారు. 1 గంట సమాచారం యొక్క సారాన్ని 5 నిమిషాలలో అర్థం చేసుకుని పిల్లలను సంతోషపరిచి తన అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారు. ఇలా తండ్రిని అనుసరించండి. బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా నేను చాలా బిజీగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్పలేదు, కానీ పిల్లల ఎదురుగా ఉదాహరణగా మాత్రం అయ్యారు. సమయ ప్రమాణంగా ఇప్పుడు ఇలాంటి అభ్యాసం యొక్క అవసరమైతే ఉంది. మనసులో చెయ్యాలి అనే లగన్ ఉంటే మీకు తప్పకుండా సమయం లభించి తీరుతుంది. అంతేకాక మీరు అనేక మందికి ఉదాహరణమూర్తిగా అయిపోతారు. స్లోగన్: ప్రతి కర్మలో కర్మ మరియు యోగము యొక్క అనుభవం అవ్వడమే కర్మయోగము. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. మేము తండ్రి సమానముగా అవ్వాలి అంటే ఎలాగైతే తండ్రి లైట్గా ఉన్నారో అలాగా మేము డబల్ లైట్గా అవ్వాలి అనే లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. ఇతరులను చూస్తే బలహీనమవుతారు కనుక తండ్రినే చూడాలి, తండ్రినే అనుసరించాలి. ఎగిరే కళకు శ్రేష్టమైన సాధనము కేవలం ఒకే శబ్దము: సర్వస్వము నీదే. నాది అనే శబ్దాన్ని పరివర్తన చేసి నీదిగా చెయ్యండి. నీ దానిని అన్నప్పుడు ఆత్మ ఒక ప్రకాశము, ఒక లైటు. అంతేకాక అంతా నీదే అని అన్నప్పుడు మీరు కూడా చాలా లైట్గా అంటే తేలికగా అయిపోతారు. ఈరోజు జనవరి 18 మన ప్రియమైనటువంటి బ్రహ్మ తల్లి యొక్క స్మృతి దివసము. కావున ఈరోజు అందరూ బాప్ సమానంగా అవ్వాలనే దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకొని ఈరోజు బ్రహ్మబాబాకు అందరూ కూడా భోగును అర్పిద్దాము. ఓం శాంతి.